question, students. The change in the barrier potential of a silicon PN junction with temperature is, students, change in the barrier potential annarante, that is nothing but simply diode voltage only. Barrier potential ante ikkada junction daggara unna potential ante adi diode voltage kada. So remember students, temperature increase avadam valla డయోడ్ వోల్టేజ్, డయోడ్ బ్యారియర్ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది అన్నారు. మనం ఇప్పుడే చూసాం ప్రీవియస్ క్వశ్చన్లో. ఫర్ ఎవ్రీ 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్ డయోడ్ వోల్టేజ్ రెడ్యూసెస్ బై 2.5 millivolts. అంటే క్వశ్చన్ ఇండైరెక్ట్గా కూడా అడగచ్చమ్మా. ఇది ఐఎస్ ప్రీవియస్ క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు అనే దానికోసమే తీసుకున్నా. ఏం సార్ క్వశ్చన్ రిపీట్ అయింది, ఎందుకు మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇంకొకసారి చెప్తున్నారని నీకు డౌట్ రావచ్చు. బట్ మేబీ కొంతమందికి క్వశ్చన్ రివర్స్గా చేంజ్ చేసిస్తే మేబీ కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ కోసం నేను ఇంకొక క్వశ్చన్ తీసుకున్నా అంతే, ఇంకేం లేదు. ఇది ఆల్రెడీ మనం చేసేసాం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 0.0250 volts per degree centigrade, ఆప్షన్ 2. ఓకేనా? 25 millivolts అన్నప్పుడు 0.0025 అలా వస్తుంది. 2.5 milli కాబట్టి 0.0250 volts per degree centigrade. ఆప్షన్ 3, 4, 1 are wrong. Okay na students. Next question. A PN junction diode's dynamic conductance is directly proportional to the applied voltage, temperature, its current, thermal voltage. First what is the diode current equation? I is equals to I naught into e power v by ఈటా వీటీ -1. ఇదమ్మా, దిస్ ఈజ్ ద డయోడ్ కరెంట్ ఈక్వేషన్. మీకు తెలుసు, నేను పెద్దగా అది చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మామూలుగా అయితే రెసిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ అని ఉంటాయమ్మా. డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు రివర్స్ కరెంట్ అనేది మైనారిటీ క్యారీస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం రెసిస్టెన్స్ అని చెప్తాం అంతే, స్టాటిక్ డైనమిక్ అని చెప్పం, గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ బయాస్లోనే స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ అని చెప్తాం. నెక్స్ట్, ఇప్పుడు స్టాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఒక పిఎన్ జంక్షన్ డయోడ్లో విఐ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకున్నప్పుడు ఎనీ పర్టికులర్ పాయింట్ ఎక్కడైతే డయోడ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో కరెక్ట్గా ఒక పాయింట్ దగ్గర మనం ఇలా తీసుకుంటాం. దిస్ ఈజ్ V dash, దిస్ ఈజ్ I dash. సో స్టాటిక్ రెసిస్టెన్స్ డినోటెడ్ బై ద లెటర్ R is equals to V dash by I dash. ఇదమ్మా. వేరాస్ డైనమిక్ రెసిస్టెన్స్ ఉంది. సో 2 types రెసిస్టెన్స్ అన్నాను కదా, దిస్ ఈజ్ స్టాటిక్. డైనమిక్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సేమ్ విఐ క్యారెక్టరిస్టిక్స్కి, జస్ట్ ఎ మినిట్, సేమ్ సేమ్ విఐ క్యారెక్టరిస్టిక్స్కి విఐ క్యారెక్టరిస్టిక్స్ మనం ఇలా తీసుకున్నప్పుడు 2 times తీసుకుంటాం. అంటే చేంజ్ ఇన్ ద డయోడ్ వోల్టేజ్, ఇట్ ఈస్ లైక్ దిస్, change in the diode voltage, this is del V, and change in the current, this is del I. So diode dynamic resistance R అనేది del V by del I ఇలా అమ్మా. సో మీరు ఆల్రెడీ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీకు తెలుసు, ఒకరిద్దరికి తెలియ ఉండొచ్చేమని వాళ్ళ కోసం చెప్పా. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? డైనమిక్ కండక్టెన్స్ అడుగుతున్నారమ్మా. అంటే దిస్ వన్, డయోడ్ డైనమిక్ కండక్టెన్స్ ఆర్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్. సో మనం ఏం చేస్తామంటే అంటే ఫార్ములా తెలిస్తే కానీ క్వశ్చన్ నెంబర్ 2 చేయలేం, క్వశ్చన్ నెంబర్ 18 చేయలేం. కాబట్టి మనం ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. సింపుల్, ఒక్క స్టెప్, పెద్దది కూడా కాదు. స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్
కమింగ్ టు ద పాయింట్, డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కాబట్టి -1 మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటేనే డైనమిక్ కండక్టెన్స్ వస్తుంది, డైనమిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం డైనమిక్ కండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కండక్టెన్స్ అంటే 1 రెసిస్టెన్స్ ఆర్ I/V, కరెంట్ బై వోల్టేజ్. సో డిఫరెన్షియేషన్ చేద్దాం, di/dV. రెసిస్టెన్స్ అంటే dV/di, కండక్టెన్స్ కాబట్టి di/dV. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు I0 ఇంటూ e⁻v/η/vt, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఓన్లీ, ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x, దట్ ఈస్ 1/η/vt. ఇదమ్మా. ఇప్పుడు ఈ I0 ఇంటూ e⁻v/η/vt దీన్ని అనుకోవచ్చు. ఇక్కడ -1 చాలా తక్కువ కాబట్టి తీసేస్తే I0 ఇంటూ e⁻v/η/vtయే కదా. కాబట్టి మీరు ఇట్లా ఈ I0/η/vt ప్లేస్లో ఐగా తీసుకోవచ్చమ్మా, డివైడెడ్ బై η/vt యాజ్ ఇట్ ఈస్ దిస్ వన్ స్టూడెంట్స్. ఓకే, నౌ వాట్ ఈజ్ ఈటా? ఐడియాలిటీ ఫ్యాక్టర్, 1 ఫర్ జర్మేనియం, 2 ఫర్ సిలికాన్. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో సిలికాన్ జర్మేనియం అని చెప్పలేదు, దెన్ అజ్యూమ్ 1. అంటే స్టూడెంట్స్ 1 ఇఫ్ నాట్ గివెన్, సిలికానా జర్మేనియమా మెన్షన్ చేయకపోతే, ఇవ్వకపోతే, దెన్ ఇట్ ఈస్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఐడియాలిటీ ఫ్యాక్టర్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. di/dv ఈజ్ ఈక్వల్స్ టు I/η/vt, వేర్ vt మీకు తెలుసు థర్మల్ వోల్టేజ్, వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్, I వచ్చేసి డయోడ్ కరెంట్ అమ్మా. స్టార్ట్ చేద్దాం. ప్రపోర్షనల్ టు అన్నారమ్మా. ప్రపోర్షనల్ టు అంటే న్యూమరేటర్లోనే కదా, అంటే డయోడ్ కరెంటే కదా. హెన్స్ ఇట్స్ కరెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అప్లైడ్ వోల్టేజ్ కాదు, టెంపరేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, ఎందుకంటే వీటి డినామినేటర్లో ఉంది. వీటి డినామినేటర్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రపోర్షనల్ అడిగారు కాబట్టి కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. దట్స్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏ డయోడ్ whose terminal characteristics are related as ID is equals to IS into e⁻v/Vt, where IS is the reverse saturation current and Vt is the thermal voltage 25 millivolts, is biased at ID 2 milliampere. Diode current అనేది ID అమ్మ 2 milliampere. It's a dynamic resistance. Previous question dynamic conductance, now it is dynamic resistance. What is dynamic resistance? 1/dynamic conductance. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డైనమిక్ రెసిస్టెన్స్ అనేది లైక్ dV/di. ఇప్పుడు మనకి డైనమిక్ కండక్టెన్స్ కావాలి, దిస్ వన్ di/dV, విచ్ ఈజ్ η/vt, I/η/vt. సో వాట్ ఈజ్ డైనమిక్ రెసిస్టెన్స్? స్మాల్ ఆర్ 1/g, వేర్ g refers డైనమిక్ కండక్టెన్స్, that is equals to ఎంతమ్మా? η/vt by I. This is the dynamic resistance formula. డెరివేషన్ అని చెప్పండి, డెరివేషన్ ఏం లేదు, ఒక్క స్టెప్పే, డిఫరెన్షియేషన్ అంతే. దిస్ ఈజ్ ద వన్. నా వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ వచ్చేసి డైనమిక్ రెసిస్టెన్స్ అంటే R is equals to ఈటా గురించి ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి 1 అని తీసుకుందాం, తీసేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈటా అని చెప్పేసామమ్మా, బట్ ఇచ్చిన క్వశ్చన్లో వాళ్ళు ఈటా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, జస్ట్ V/Vt అన్నారు కాబట్టి ఈటా గురించి మర్చిపోండి, నెగ్లెక్టెడ్. నౌ ఈటా Vt/I కదా. వాట్ ఈజ్ Vt? 25 millivolts డివైడెడ్ బై I 2 milliamperes. Okay na? So here what is the dynamic resistance? Simple, 25 by 2, 12.5 ohms.
Okay na students, please note it down. Next question students, in a PN junction diode, identify the false statement. The depletion capacitance increases with increase in the reverse bias. The depletion capacitance decreases with increase in the reverse bias. The diffusion capacitance increases with increase in the forward bias. The diffusion capacitance is much higher than the depletion capacitance when it is forward biased. Point koddam. Students, డయోడ్ జంక్షన్ దగ్గర కెపాసిటెన్స్ కూడా ఉంటుందమ్మా. సో డయోడ్ హ్యాస్ సమ్ కెపాసిటెన్స్. ప్రతి బయాస్లో అంటే ఫార్వర్డ్ బయాస్లో కానివ్వండి, రివర్స్ బయాస్లో కానివ్వండి, మనకి డిప్లీషన్ కెపాసిటెన్స్, డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అని 2 కెపాసిటెన్సెస్ ఉంటాయమ్మా. ప్రతి బయాసింగ్ మోడ్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఫార్వర్డ్ బయాస్లో diffusion capacitance అనేది డామినెంట్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా. సో వెన్ ఎవర్ డయోడ్ ఈస్ రివర్స్ బయాస్, it has dominant effect of depletion capacitance. Depletion layer is also called as ట్రాన్సిషన్ రీజియన్. సో డిప్లీషన్ కెపాసిటెన్స్ని మనం ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ అని కూడా అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. హెన్స్ ఇట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ సిటీ. టీ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, డిప్లీషన్ కదా సిడి రావాలి కదా అని అనుకోవద్దు. డిప్లీషన్ రీజియన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ రీజియన్, హెన్స్ ఇట్ ఈస్ సిటీ అమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. CT is equals to epsilon A by W depletion. This one students. So మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది పెరుగుతుంది. యాజ్ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఇంక్రీజెస్, capacitance from this formula decreases students. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. నౌ చూద్దాం ఆప్షన్ 1, ద డిప్లీషన్ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద రివర్స్ బయాస్. అవునా, ఇంక్రీజ్ అవుతుందా? రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే చూడండి డిక్రీజ్ అవుతుంది కదా. హెన్స్ దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. అఫ్ కోర్స్ వాళ్ళు మనల్ని ఫాల్స్ స్టేట్మెంటే అడిగారు. ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్, మిగతా 2, 3, 4 ఫాల్స్ స్టేట్మెంట్స్ కాదా అవునా చెక్ చేయాలి కదా, చెక్ చేద్దాం. నౌ కమింగ్ టు ద పాయింట్, ఒకవేళ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు డయోడ్ హ్యాస్ సమ్ కెపాసిటెన్స్ దట్ ఈస్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్. ఓకేనా? It is denoted by the letter CD. What is the formula? CD is equals to tau I by eta Vt. ఇదేనమ్మా ఫార్ములా. సో మీరు చూసినట్లయితే డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అనేది కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంది అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, బికాస్ Vt is the volt equivalent temperature. From Einstein relationship we know that T by 11600 అంటే volt equivalent temperature అనేది టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యింది. సో CD is inversely proportional to the temperature, directly proportional to the current. నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరన్నా ఇఫ్ కరెంట్ ఇంక్రీజెస్ వాట్ అబౌట్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అని అడిగితే ఇంక్రీజెస్ అని చెప్పండి అమ్మా. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాట్ అబౌట్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ అని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అందుకనే చెప్తున్నా, మీకు అనవసరమైంది నేను చెప్పనమ్మా. ట్రస్ట్ మీ. ఓకే, నౌ యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది అకార్డింగ్ టు ది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నేచర్. సింపుల్, దట్స్ ఇట్ స్టూడెంట్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం థర్డ్ పాయింట్.
depletion, second point మనం చూస్తే depletion capacitance decreases with increase in the reverse bias. Yes, true kada. So this is true. Third point చూద్దాం. The diffusion capacitance increases with increase in the forward bias. అవునా, ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే డిఫ్యూషన్ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుందా చెక్ చేద్దాం. ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల డయోడ్కి కరెంట్ ఎక్కువ వస్తుందమ్మా, అంతే కదా. డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ ఎక్కువ వస్తుంది. మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ ఎక్స్పోనెన్షియల్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కదా. హెన్స్ కరెంట్ ఇంక్రీజెస్. కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిఫ్యూషన్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. హెన్స్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ ట్రూ స్టేట్మెంట్. ఈవెన్ ఆప్షన్ 4 తీసుకోవాలమ్మా. ఆప్షన్ 4 మనం డిస్కస్ చేసే ముందు సివి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డయోడ్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, వెళ్దామా అక్కడికి? చలో వెళ్దాం. మీన్వైల్ యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ డిఫ్యూషన్ కెపాసిటెన్స్ డామినెంట్ ఎఫెక్ట్. డ్యూరింగ్ రివర్స్ బయాస్ డిప్లీషన్ కెపాసిటెన్స్ హ్యాస్ డామినెంట్ ఎఫెక్ట్. ఒకవేళ నో బయాస్ అడిగితే అంటే డయోడ్కి ఏం వోల్టేజ్ అప్లై చేయలేదమ్మా, ఇప్పుడేం కెపాసిటెన్స్ ఉంటుంది, అది డిఫ్యూషన్ కెపాసిటెన్సా డిప్లీషన్ కెపాసిటెన్సా అని అడిగితే గుర్తుపెట్టుకోండి, ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్ నో బయాస్ ద కెపాసిటెన్స్ ఈజ్ డ్యూ టు బోత్ డిప్లీషన్ కెపాసిటెన్స్ అండ్ డిఫ్యూషన్ కెపాసిటెన్స్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు మనం అంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, నో బయాస్లో ద డయోడ్ కెపాసిటెన్స్ ఈజ్ డ్యూ టు both diffusion capacitance and depletion capacitance. ఓకేనా, ఇప్పుడు మనం సివి క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేద్దాం. అంటే వోల్టేజ్ని చేంజ్ చేస్తే డయోడ్ కెపాసిటెన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనమ్మా. దిస్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ and this is reverse bias voltage and y-axis is capacitance. Students, forward bias లో మనం చూసినట్లయితే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో యాజ్ ఫార్వర్డ్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజెస్ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్. అండ్ ఈవెన్ నో బయాస్లో కూడా కెపాసిటెన్స్ అనేది ఉంటుందమ్మా, కెపాసిటెన్స్ 0 కాదు. ఓకేనా, కాబట్టి ఇలా గ్రాఫ్ ఇలా ఉండకూడదు. దిస్ ఈజ్ రాంగ్, రిమెంబర్. ఓకేనా, నౌ స్టూడెంట్స్, డ్యూరింగ్ ఫార్వర్డ్ బయాస్ as voltage increases capacitance increases, which means diffusion capacitance, this one. Similarly, during reverse bias మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కెపాసిటెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. కెపాసిటెన్స్ విల్ బి డిక్రీజెస్. దట్ ఈస్ లైక్ దిస్, like this. Okay na students, this is transition capacitance, this is diffusion capacitance and transition capacitance. Students, these are the CV characteristics of a PN diode. ఇప్పుడు మీరు దీన్ని బట్టి చెప్పండి, డిఫ్యూషన్ కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటుందా, ట్రాన్సిషన్ కెపాసిటెన్స్ ఎక్కువ ఉంటుందా ఫార్వర్డ్ బయాస్లో? సో డిఫ్యూషన్ కెపాసిటెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సిడి గ్రేటర్ దాన్ ట్రాన్సిషన్ కెపాసిటెన్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్.
You give 2-star, 3-star, Dairy Milk, Silk, whatever, very important. In a diode, the diffusion capacitance is always greater than transition capacitance, CD greater than CT. మీరు నన్ను అడిగితే సార్ ఎంత ఎక్కువ ఉంటుంది సార్ అని మీరు నన్ను అడిగితే 500 టైమ్స్ ఎక్కువ ఉంటుందమ్మా. CD ఈజ్ ఈక్వల్స్ టు 500 ఇంటూ CT, అంత ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు. ద డిఫ్యూషన్ కెపాసిటెన్స్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ ద డిప్లీషన్ కెపాసిటెన్స్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్. కరెక్టే కదా? ఎస్, ట్రూ. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. హెన్స్ what is the correct answer, Babu? Obviously the false statement is option 1 only. This one, students. Okay na? Please note it down. Next question, students. The depletion capacitance Cj of an abrupt PN junction with constant doping on either side varies with reverse bias VR as Cj directly proportional to VR, Cj directly proportional to VR power minus 1, Cj directly proportional to VR power minus 1 by 2, Cj directly proportional to VR power minus 1 by 3. స్టూడెంట్స్, మామూలుగా ఇక్కడ అబ్రప్ట్ పిఎన్ జంక్షన్ అని అన్నారమ్మా. వాట్ ఈస్ మెంట్ బై అబ్రప్ట్ పిఎన్ జంక్షన్? నౌ if there is a PN diode, if both p-type and n-type semiconductors are uniformly doped, then this junction is called step graded junction or abrupt junction. Okay na, students? If it is uniformly doped, both are uniformly doped, suppose if there is a PN diode, this junction, PN junction, if it is non-uniformly doped and if it is non-uniformly doped, both are non-uniformly doped, then this PN junction is called as linear graded junction or grown junction, students. So two types of PN junctions unnayamma, step graded junction, linear graded junction. Yes, రెండు ఉన్నాయి. స్టెప్ గ్రేడ్ జంక్షన్ని అబ్రప్ట్ జంక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏమన్నారు? డిప్లీషన్ కెపాసిటెన్స్కి రివర్స్ వోల్టేజ్కి రిలేషన్షిప్ అడిగారమ్మా. ఏంటి? మనం రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే డెఫినెట్లీ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. హెన్స్ కెపాసిటెన్స్ అనేది తగ్గుతుంది. డిప్లీషన్ కెపాసిటెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as జంక్షన్ కెపాసిటెన్స్ Cj. హెన్స్ Cj ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనకు తెలుసు కదా, ఏ పవర్ 1/a⁻m ఏ పవర్ -m గా అనొచ్చమ్మా. హెన్స్ Cj డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Vj పవర్ ఆర్ VR. లెట్ us take reverse bias voltage. VR power minus n, students. This is a very important relationship. Okay. Now where n is equals to 1/2 for step graded junction or abrupt junction, 1/3 for linear graded junction ఆర్ గ్రోన్ జంక్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? అబ్రప్ట్ జంక్షన్. హెన్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1/2. Cj directly proportional to VR power
-1/2 is the correct answer. Option 3 is the correct answer students. ఆల్వేస్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పవర్ మైనస్ అది 1/2నా 1/3నా అనేది పిఎన్ జంక్షన్ పైన డిపెండ్ అవుతుంది. అబ్రప్ట్ జంక్షన్ అంటే పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్ రెండు యూనిఫామ్ డోపింగ్ అయితే స్టెప్ గ్రేడెడ్ జంక్షన్ ఆర్ అబ్రప్ట్ జంక్షన్. ఇప్పుడు రెండు నాన్ యూనిఫామ్ డోపింగ్ అయితే ఇట్ ఈస్ లీనియర్ గ్రేడెడ్ జంక్షన్. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. Please note it down. Next question students. 22. Depletion capacitance in a diode depends on applied junction voltage, junction built-in potential, current through junction, doping profile across the junction. Select the correct answer using the codes given below. 1 and 2, 1 and 3, 1, 2 and 4, 2, 3, 4. Okay, now what is the correct answer? Let's start. ఇప్పుడు డిప్లీషన్ కెపాసిటెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది? డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు డిఫ్యూజన్ కెపాసిటెన్స్ ఉంటుంది. సో ఇక్కడికి పాయింట్కి వస్తే డిప్లీషన్ కెపాసిటెన్స్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. డిప్లీషన్ రీజన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ లేయర్. హెన్స్ మనం డిప్లీషన్ కెపాసిటెన్స్ అనుకుండా సిటీ అనొచ్చమ్మ. ఫార్ములా వచ్చేసి ఎప్సిలాన్ ఏ బై డబ్ల్యూ, వేర్ డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ డిప్లీషన్ లేయర్ విడ్త్. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ డిప్లీషన్ కెపాసిటెన్స్ అనేది వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుందా? అవును. ఎందుకంటే రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది డయోడ్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. విడ్త్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిప్లీషన్ కెపాసిటెన్స్ అనేది తగ్గుతుంది. సెకండ్ వన్, జంక్షన్ బిల్ట్ ఇన్ పొటెన్షియల్. సో విబిఐ పైన డిపెండ్ అవుతుందా అని అడిగారు. ఇక్కడ ఈ డబ్ల్యూలోనే ఫార్ములా మనం చూస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎప్సిలాన్ బై క్యూ ఇంటూ విబిఐ ప్లస్ విఆర్బి అంటారమ్మా. అంటే ఫార్ములా ప్రకారం చూస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ బిల్ట్ ఇన్ పొటెన్షియల్ ఆల్సో. హెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ బిల్ట్ ఇన్ పొటెన్షియల్ ఆల్సో. నెక్స్ట్, కరెంట్ త్రూ ద జంక్షన్. అవునా? కాదమ్మా. ఎందుకంటే రివర్స్ బయాస్లో కరెంట్ అనేది మైనారిటీ క్యారియర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఇట్స్ వెరీ నెగ్లిజిబుల్. కరెంట్ అనేది చాలా చాలా తక్కువ, అది మైనారిటీ కరెంట్. సో ఇక్కడ ఈ ఫార్ములా చూస్తే మీరు చెప్పండి, ఫార్ములాలో మీకు ఏమైనా కరెంట్ ఐ అనే టర్మ్ ఏమైనా కనపడుతుందా? లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ఆప్షన్ 4, డోపింగ్ ప్రొఫైల్ అక్రాస్ ద జంక్షన్. స్టూడెంట్స్, డోపింగ్ చేంజ్ అయినప్పుడు విడ్త్ చేంజ్ అవుతుంది, డిప్లీషన్ లేయర్ విడ్త్. డిప్లీషన్ లేయర్ విడ్త్ చేంజ్ అవుతుంది కాబట్టి విడ్త్ కూడా చేంజ్ అవుతుంది. సింపుల్, మనకు తెలుసు డబ్ల్యూ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డోపింగ్ కాన్సన్ట్రేషన్. హెన్స్ డోపింగ్ చేంజ్ అయితే డిప్లీషన్ లేయర్ విడ్త్ చేంజ్ అవుతుంది. సింపుల్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద డోపింగ్ ప్రొఫైల్ ఆల్సో. Hence students, the correct answer is 1, 2, 4. So correct answer is students 1, 2 and 4. Okay na students? Option 3 is the correct answer. This one. ఇలానే క్వశ్చన్స్ వస్తాయి నీకు సింపుల్గా. డిప్లీషన్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి అని అడగరమ్మా. ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది, సేమ్ ఇదే క్వశ్చన్స్ వస్తాయి. రాసుకోండి కావాలంటే నా మాటని. సేమ్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. నోట్ ఇట్ డౌన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ జంక్షన్ హ్యాస్ లీస్ట్ జంక్షన్ కెపాసిటెన్స్. ఈ క్వశ్చన్ అమ్మా అన్ని పిఎస్సిస్లో అడుగున్నారమ్మా, సేమ్ క్వశ్చన్, అందుకనే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ద లీస్ట్ జంక్షన్ కెపాసిటెన్స్ ఇట్స్ నన్ అదర్ దాన్ పాయింట్ కాంటాక్ట్ డయోడ్ అమ్మా. ప్లీజ్ రిమెంబర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ వ్యారక్టర్ డయోడ్ ఇంక్రీజెస్ when the reverse voltage across it అని అడిగారమ్మా. మామూలుగా వ్యారక్టర్ డయోడ్ అనేది ఎప్పుడు
రివర్స్ బయాస్లోనే కనెక్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పని కూడా చెప్పారు రివర్స్ వోల్టేజ్ అని. ఇప్పుడు రివర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడా డిక్రీజ్ అయినప్పుడా అని అడిగారమ్మా. చూద్దాం. రివర్స్ వోల్టేజ్ అనేది రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఏమవుతుంది, పెరుగుతుంది. విడ్త్ పెరిగితే డిప్లీషన్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో డిప్లీషన్ కెపాసిటెన్స్ decreases. So as reverse bias voltage increases, depletion capacitance decreases. Okay, అక్కడ చూద్దాం. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ వ్యారక్టర్ డయోడ్ ఇంక్రీజెస్ అన్నారు. కెపాసిటెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ డిక్రీజ్ అయినప్పుడు. ఇక్కడ సేమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. హెన్స్ when capacitance voltage capacitance of a varactor diode increases, when reverse voltage across it decreases. So voltage decrease అయినప్పుడు విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. విడ్త్ డిక్రీజ్ అవ్వడం వల్ల కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా వాళ్ళు అడిగింది. ఓకేనా, నోట్ ఇట్ డౌన్.